న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాయా మాటలతో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకుందని ఆరోపణలు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోనే నగర అభివృద్ధి కుంటుపడితే సహించబోము. నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం. సమిష్టిగా పోరాడి నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ కార్పొరేటర్ల ధీమా. నగరపాలక సంస్థలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తామని హామీ. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ధైర్య సాహసానికి శివాజీ మారుపేరని ప్రశంసలు. కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయం చింతకుంట రోడ్ కరీంనగర్లో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, అభివృద్ధి ఆచరణలో చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలకు అండగా నిలబడి అవినీతి అరాచకాలను ఎండకడతామని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాము ముందుకు పోతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం రాజకీయాల లక్ష్యం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో చూపిస్తూ అభివృద్ధి సాధించాలన్నారు. వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకపోతే ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు కాగితాలపై కాకుండా నేల మీద కనిపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి పరిపాలన కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండదని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలకు అండగా నిలబడి అవినీతి అరాచకాలను ఎండగడతామని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని, సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో అభివృద్ధి పనులు పారదర్శకంగా సాగాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పాలన ఉండాలని ఆయన సూచించారు. ప్రజల తరపున ప్రశ్నించడం తమ బాధ్యతగా భావిస్తూ భవిష్యత్తులో కూడా ప్రజా హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటామని పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన విద్యార్థి నాయకులం. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుటకు పోరాటంలో ఏ విధంగా పాల్గొన్నామో, నేడు నగర అభివృద్ధిలో కూడా ఇప్పుడు అయిన కొత్త పాలక వర్గం పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నగర పాలక వర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆకాంక్షిస్తూ వాళ్ళకి విన్నవిస్తున్నాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండంగా నగరం అభివృద్ధి చెందింది అని ఘంటాపదంగా చెప్తున్నాం. దీనిలో ఏ మాత్రం సంశయం ఉన్నా, ఎవరైనా అవాకులు చవాకులు పేల్చినా, ఏదైనా మాట్లాడడానికి వాళ్ళు చర్చకు సిద్ధమైన మా పార్టీ సిద్ధంగా ఉంది. మా పార్టీ తరఫున బందోబస్తు చెప్తున్నా, మా పార్టీ సిద్ధంగా ఉంది. బండి సంజయ్ అన్న, మీరు కేవలం మాటలు చెప్పి ముందుకు పోవడం అనేది గతంలో మాట. ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వెంబడి పడి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా కేసీఆర్ గులాబీ సైన్యంలా పనిచేసినటువంటి మేము నేడు కరీంనగర్ నగరంలో కూడా అభివృద్ధి బాటలో ముందుకు కొనసాగాలి. మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలి. నగరం ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం నెలకొలాలి. మా బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు రాష్ట్రం కుల మత వర్గ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం అయితేమి, కరీంనగర్ జిల్లా అయితేమి, మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరం పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో, మాజీ ఎంపీ కరీంనగర్ నగరంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నేతలతో కలిసి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూతన కార్పొరేటర్ డాక్టర్ అంజన్ కుమార్ R&B అతిథి గృహంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ నగరాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి మీడియాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. 4th ఎస్టేట్ భాగస్వాములైన మీడియా సహకారంతోనే పారదర్శక పరిపాలన సాధ్యమని విశ్వసిస్తున్నామని చెప్పారు. భారతీయ జనతా
జనతా పార్టీ అబద్ధపు వాగ్దానాలతో కార్పొరేషన్ను గెలుచుకుందని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లు సమిష్టిగా పోరాడి నగరాభివృద్ధికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పాలకవర్గ సభ్యులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేత ఆకుల నర్మదా నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావుపై మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మునుపటి అభివృద్ధి పథకాల ద్వారా నగరానికి మంచినీరు సరఫరా వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. డిప్యూటీ మేయర్ హోదాను దుర్వినియోగం చేసి నగరాన్ని అవినీతిమయం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా విజయం సాధించినటువంటి ఈ వేదిక మీద ఉన్న కార్పొరేటర్లందరికీ మేము ఒక ఇంట్రడక్షన్ పరిచయ వేదిక పెట్టుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయ సమావేశాన్ని పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో నడిపేయడానికి ప్రతిపక్షంగా మేము పోషించే పాత్ర, మాతో పాటు మీరు కూడా పాత్రికేయులు మా తోడుగా ఉండి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు కావాలనే ఒక ఆలోచనతో ఈరోజు పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పాత్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసపూర్వకంగా ఈరోజు నగరపాలక సంస్థపై వాళ్ళు మేయర్గా గెలవడం, వారి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క వాగ్దానాలు అమలు పరిచే విధంగా నిలబడి కొట్లాడి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరం సమిష్టిగా పోరాడి ఈ నగర అభివృద్ధి వైపు తీసుకుపోతామని పాత్రికేయుల ద్వారా తెలియడం జరుగుతుంది. అప్పుడు మాజీ మేయర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా చలమణి అవుతున్న ఆయనపై ఏదో మాట్లాడము, ఈ కరీంనగర్లో ఇవాళ నీళ్ళు తాగిస్తున్నారు అంటే జగపతిరావు గారు అప్పుడు చెప్పిన స్కీము ప్రకారమే ఇలా ఈ ప్రజలందరూ నీళ్ళు తాగుతారు. వాళ్ళ దగ్గరనే పెరిగిన ఈ ఆనకొండ ఏదైతే ఉందో వారు ఇలా ప్రజలు నవ్వుతున్నారు. మళ్ళా డిప్యూటీ మేయరా మీరు, ఇంత అవినీతి పాలన, మళ్ళీ కూడా అవినీతి పాలన మళ్ళీ వచ్చిందా ఈ కార్పొరేషన్కు అనే దాని మీద మా నాయకుడిని ఏదైతే విమర్శలు చేసి కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఏదైతే అన్నాడో దాన్ని వెంటనే రిటర్న్ తీసుకోవాలి. ఏదేమైనా మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి రేపొద్దున వారిని కూడా ఈ అవినీతి పాలన లేకుండా సూచే బాధ్యత కూడా మున్సిపాల్లో మాదే. వారి ఇంట్లో పెరిగిన వాళ్ళు ఇచ్చిన భిక్ష ఇవ్వాలి. మీరు సునీల్ రావు గారు ఇలా వారు పెట్టిన భిక్షనే ఇవ్వాలి. మీరు ఇలా ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళని మర్చిపోయి టైగర్ జగపతిరావు, రాజేందర్ రావు గారి వాళ్ళని మర్చిపోయి మీరు ఇలా మాట్లాడు, అది నీకు సంస్కారం కాదు. నగరంలోని సీతారాంపూర్, సూర్యనగర్లోని బ్లూమింగ్ వొకేషనల్ కళాశాలలో గురువారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల కరస్పాండెంట్ మహమ్మద్ అబ్దుల్ ఖద్దూస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి ఎంచుకోవాలన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. వృత్తి విద్య కోర్సులతో స్వయం ఉపాధి పొందాలని, వృత్తి విద్యా కోర్సులను చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. మంచిగా చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, తాము విద్య నేర్చుకున్న కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, దేశ సేవలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్తో పాటు టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే విద్యార్థులకు ఈరోజు వీడ్కోలు ఫంక్షన్ చేసి మేము బయటకు పంపించడం జరుగుతుంది. బ్లూమింగ్ వొకేషన్ జూనియర్ కాలేజీలో గత 15 సంవత్సరాల నుంచి రకరకాల ఉపాధి కోర్సులను ఉద్యోగ అవకాశాలు కల్పించడం విద్యార్థులందరినీ కూడా పేద విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ మీదనే మేము విద్యను కొనసాగిస్తూ ఉన్నాం. కోర్సులన్నీ ఇదే విధంగా స్కాలర్షిప్ మీద ఇక ముందు కూడా ఇలాగ కొనసాగిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. Yeah, I'm studying second year MPHW. In this college, we have lots of courses in this college like MLT, MPHW, CEC, ET, and after second year exams in summer, there is have computer free coaching, and in our college giving MSET and NEET coaching also. In this college, teachers are treated very friendly and they are like a parents. Here we are celebrating farewell party to send off the second years. We are enjoying a lot. నగరంలోని ఐబీ గెస్ట్ హౌస్ నందు 52వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ సరిల రతన్ రాజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా సవాల శ్రీనివాస్, గొట్టె శ్రీకాంత్, ఎండి కాసిద్ తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో పార్టీ బలోపేతం, ప్రజాసేవ కార్యక్రమాల విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నాయకులంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పాపాయపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆర్య సంక్షేమం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచి గ్రామం ఉత్సవోత్సవాలతో కలకలలాడింది. శివాజీ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ శోభయాత్ర చేపట్టారు. గ్రామ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శివాజీ నినాదాలతో గ్రామం మార్మోగింది. ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్రం, ధర్మ పరిరక్షణ కోసం శివాజీ మహారాజు చేసిన త్యాగాలు, పరాక్రమం తరతరాలకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. యువత ఆయన ఆలోచనలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఛత్రపతి శివాజీ 396వ జన్మదినం సందర్భంగా మన బెజ్జంకి మండల కేంద్రంలో హిందువులందరూ అలాగే ఛత్రపతి వారసులు అందరం కలిసి ఇక్కడ విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మన భారతదేశానికి హిందువుల ఐక్యత కొరకు ఎనలేని సేవ చేశారు. వారికి ఇవాళ ప్రగాఢ సానుభూతి తెలుపుతారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఛత్రపతి శివాజీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆయన వారసులందరూ ఆయన హిందుత్వ కొరకు చాలా పాటుపడిన వ్యక్తి. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం. వారి ఆశయాలకు అనుగుణంగా మన యువత ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ కూడా తెలుసు, మహారాష్ట్రానికి మరి పేరు తెచ్చినటువంటి మరాఠా సంస్థానాన్ని స్థాపించినటువంటి శివాజీ మహారాజు యొక్క ఆశయము, అతని యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా శివాజీని వివిధ రూపాలుగా వర్గీకరిస్తారు, కానీ శివాజీ ఇలా అన్ని మతాల పట్ల, అన్ని కులాల పట్ల ఒక సామరస్యంతో ముందుకు నడిపించినటువంటి ఔరంగజేబు అంటే పెద్ద యోధులను గడగడలాడించినటువంటి శివాజీ మహారాజును. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో రహదారి దుస్థితి తీవ్రంగా ఉంది. గ్రామం నుంచి ధర్మారం, రాజారాంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా గుంతలమయమైంది. ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుండగా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. గ్రామ శివార్లో ఉన్న క్రషర్ యార్డ్ల కారణంగా ఎగిసిపడుతున్న దుమ్ము ప్రజలకు మరింత ఇబ్బందిగా మారింది. ఇళ్లలో దుమ్ము పేరుకుపోతుండటంతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు రోడ్డు పరిస్థితి మారలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే వాహనాలు దుమ్మెత్తిపోస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదాలు జరిగే అవకాశాలు రోజురోజుకి పెరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చాలా మందికి అనారోగ్యాల పాలైంది. ఏ అధికారులు మేము కంప్లైంట్ చేసినా, కలెక్టర్ దాకా కంప్లైంట్ చేసినా, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మాకు తెలిసిన అధికారులకు అందరికీ ఇదివరకే చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ అధికారి వచ్చి మాకు ఇవరకు ఈ సమస్యను నెరవేర్చలేదు. రోడ్డు వేస్తామన్నారు, అది చేసిన రోడ్డు లేదు. బాగా మందికి అనారోగ్యాలు అయితే చాలామంది సఫర్ అవుతారు. హైదరాబాద్ రాకపోయినా కూడా తగ్గని రోగాలు ఉన్నాయి. దగ్గు, దమ్ము, ముస అటువంటి రోగాలతో బాధపడతారు. ప్లస్ యాక్సిడెంట్లు డైలీ ఒక యాక్సిడెంట్ ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. అయినా ఇంత ఘోరంగా ఉన్న కూడా ఏ అధికారి, ప్రతి ఒక్క అధికారి, ఎంపీడీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మీ అధికారులు కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ రోడ్డు మీదకి వెళ్ళి చాలామంది పోతున్నారు. కానీ ఈ వరకు మాకు ఈ రోడ్డు సమస్య అయితే తీరడం లేదు. కురుమపల్లె గ్రామ సర్పంచ్, ఇంతకుముందు సర్పంచ్ కూడా దీని గురించి ఎన్నోసార్లు ధర్నాలకు దిగితే కూడా ఎన్నడూ కూడా పట్టించుకుంటలేరు ఏ అధికారులు కూడా వచ్చి. ఈరోజు కూడా మేము 2-3 సార్లు కేసీఆర్ల కాడికి పోయి ఒకరొకరిని కూడా పిలుచుకుంటా, వాళ్ళ చైర్మన్ వాళ్ళను వీళ్ళని పిలుచుకుంటా, మరి మా పరిస్థితులు ఇట్లున్నాయి. ఇండ్లు ఇడిచిపెట్టి కూడా ఈ రోడ్డు మీద ఇండ్లు ఇడిచిపెట్టి కూడా వెళ్ళిపోతుంది, దుమ్ముకు వశపడలేదు. అట్లా అయితే కొంచెం వాటర్ అన్న ట్రాక్టర్, కనీసానికి ట్రాక్టర్ పెట్టి వాటర్ అన్న కొట్టురు అని అందుకు అంటే కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. మరి ఏం చేస్తుందని ఒక నిర్ణయానికి వచ్చి మా గ్రామస్తులు అందరం అనుకొని ఇదాన్ని ఒకటి మొదలు పెట్టుకుందామని కార్యక్రమం దీన్ని పెట్టినాము. ఏ అధికారి కూడా, ఎమ్మెల్యే కానీ, ఎంపీడీఓలు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ, మరి ఈ పలకుర్తి ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఈ నుంచే పోతారు. ఈ తవ్వని చూసుకుంటే పోతారు. ఈ నుంచి ఏం దుమ్ము జరుగుతుంది, ఏం జరుగుతుంది అంతా తెలుసు అందరికీ. ఏమో సర్పంచ్ను ఉప సర్పంచ్ చెప్పినట్టు అది షాప్ రోడ్ అయినా ఉంటుంది, ఇక్కడ షాప్ అయినా కానీ ఒక రోజు 10 సార్లు పోతాం నీళ్ళు వాటర్. లారీలు అయితే విపరీతమైన లారీలు పోడు, కోడి పిల్లలు అయితే 5-6 కోడి పిల్లలు తీసుకుని పోయారు. ఇంకోరు యాక్సిడెంట్ అవ్వు. ఇక్కడ 2-3 సార్లు పడ్డా నేను. ఈ టర్నింగ్ లారీ వచ్చుడు పోడు, వాళ్ళు స్పీడ్ ఉండేవాళ్ళు. కానీ దీన్ని స్పందించి ఇకనన్నా అందరం కలిసి ఐక్యతగా రోడ్డు మీకు వచ్చి ఆపినాం కాబట్టి దేశాలలో కావచ్చు, ఆ దేశాలలోకి గుడి కోసం విషయంలో పోయినా కానీ మాకు డస్ట్ కావాలి, అది కావాలని పోయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు, స్పందించలేదు. ఏమైనా వాళ్ళు మేలుకొని మాకు వాటర్ ట్యాంకర్ పెట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడ రాక రోజుకు 3 సార్లు కొట్టిస్తే ఈ టర్నింగ్ మీద కొద్దిగా రోడ్డు వేస్తే. పెద్దలింగాపూర్ గ్రామంలో 11/6వ కాలువ అసంతృప్తి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాల రైతులు 9వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ మద్దతు తెలిపారు. గత సంవత్సరం 19 రోజుల దీక్ష అనంతరం ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతులు విరమించుకున్నప్పటికీ ఇప్పటికీ కాలువ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మళ్లీ ఉద్యమానికి దిగామని రైతులు తెలిపారు. పొలాలు ఎండిపోకుండా తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని, లేకపోతే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని భూమల్ల అనిల్ కుమార్ హెచ్చరించారు. రైతులకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కెనాల్ ఏదైతే 1.5 కిలోమీటర్ల పెండింగ్లో ఉన్నదో ఇల్లంతకుంట మండల పరిధిలో, ఆ 1.5 కిలోమీటర్లకు 3 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ అయిందని గతంలోనే తహసీల్దార్ చెప్పిండు, ఇక్కడ ఉన్న అధికార పార్టీ చెప్పింది, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు, వార్తల్లో ఇచ్చుకున్నారు, నానా స్టంట్లు వేసారు. అది జరిగి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా ఇక్కడ ఏ పని జరగలే. సరే, వాళ్ళకు రైతులు 1 సంవత్సర కాలం పాటు సమయం ఇచ్చారు. విషయాన్ని రైతులందరూ గమనిస్తున్నారు. దీనికి తగిన విధంగా మీరు ఇదే నిర్లక్ష్య వైఖరితోటి ముందుకెళ్తే మాత్రము రైతులు వాళ్ళ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. వాళ్ళు దేనికైనా సిద్ధం అంటున్నారు, వాళ్ళు ఎక్కడి దాకా రావడానికైనా సిద్ధం అంటున్నారు. కాబట్టి మీరు గత సంవత్సరం చేసిన నిర్లక్ష్య ధోరణిని మళ్ళీ ఈ సంవత్సరం అవలంబించొద్దని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీది రైతుల పక్షాన మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం, ముందుగా అధికార యంత్రాంగానికి చెప్తున్నాము, ఏ అధికార పార్టీ ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికార పార్టీ
సొత్తుగా అధికార యంత్రాంగం ప్రవర్తించడం అనేది ఒక ఆలోచించదగ్గ విషయం. క్యాతన్పల్లిలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రాకేష్ను పెద్దపల్లిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా రాకేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అవసరమైన అత్యుత్తమైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. చట్టాన్ని కాపాడే పోలీసులపై దాడులు చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల భద్రత, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎలక్షన్స్ దారిలో వెళ్ళేటప్పుడు బాల్కా సుమను ఆయన అనుచరులు ఏదైతే దాడి చేసిండ్రు అది మహిళా కానిస్టేబుల్ల మీద కూడా మహిళలను చూడకుండా వారి మీద ఎట్లా దాడి చేసినారో మీరు వీడియో క్లిప్పింగ్స్లో కూడా చూడడం జరుగుతుంది. ఈరోజు నేను మన కానిస్టేబుల్ రాకేష్ నెత్తి మీద వాళ్ళు ఏదైతే కంకర్ రాయి తీసుకొని ఏదైతే కొట్టిండ్రో వారికి సీరియస్గా గాయాలు జరిగినాయి. వారిని వచ్చి చూడడం జరిగింది. వారికి ఈరోజు గంట లోపల సర్జరీ చేసి చాలా క్రిటికల్ కండిషన్లు ఉన్నారు. అందుకని గంటలో ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడే అపోలో హాస్పిటల్లో డాక్టర్లను కలవడం జరిగింది. బాల్కా సుమను ఒక రౌడీ షీటర్ లెక్క ప్రవర్తిస్తున్నాడు. కేవలము తాగొచ్చి ఏం చేస్తున్నాడో తాగిన మైకంలా ఆ మతి లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజలు కూడా చూస్తున్నారు. బాల్కా సుమన్ నీ ఫ్రస్ట్రేషను నీ ఇంట్లో చూపించుకో, నీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించుకో. అంతేగాని ప్రజల మీద రోడ్డు మీద వచ్చి చిల్లర లెక్కలు చేసి పోలీసు వాళ్ళ మీదనే దాడికి దిగిపోయినావు నువ్వు. అసలు నీ మైండ్ సెట్ నీ మధ్య స్టేబుల్గా ఉందా లేదా ఒకసారి హాస్పిటల్ పోయి చెక్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూజలు చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం, ధర్మ పరిరక్షణ కోసం శివాజీ మహారాజు చేసిన త్యాగాలు, పరాక్రమం తరతరాలకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. యువత ఆయన ఆలోచనలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం హిందూ వాహినితో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, हर हर महादेव. పెద్దపల్లి పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ 1630 ఫిబ్రవరి 19న పూణేలో జన్మించడం జరిగింది. అలాగే శివాజీ హిందుత్వం కోసం అనేక పోరాటాలు చేసి ఈరోజు మనందరం ఇలా హిందువులుగా జీవిస్తున్నామంటే కారణం ఛత్రపతి శివాజీ అని చెప్పి ప్రతి ఒక్కరికి హిందువులందరికీ తెలుసు. అలాగే మనందరం హిందువులందరూ సంఘటమై పెద్దపల్లిలో కానీ మన దేశంలో అందరూ హిందువులంతా ఏకమై మన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ భారత్ మాతాకి జై. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో హిందూ బంధువుల మరియు గ్రామ ప్రజల యువత ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రూపనారాయణపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి, ఛత్రపతి శివాజీ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువత మాట్లాడుతూ హైందవ ధర్మ స్థాపన కోసం కృషి చేసిన ఒక గొప్ప మహారాజునిగా శివాజీని అభివర్ణించారు. శివాజీ ధైర్య సాహసానికి మారుపేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రూప్ నారాయణపేట సర్పంచ్ బొంగోని రమా శ్రీనివాస్ గౌడ్, రాజు, రామినేని రాజేంద్ర ప్రసాద్, మెరుగు సారంగం, తీర్థాల కుమార్, యూత్ సభ్యులు దాత రాకేష్ పటేల్, హిందూ వాహిని సభ్యులు శాతాల కుమార్, రాచర్ల అశోక్, శివ, అనిల్, పచ్చిమట్ల సన్ని, కృష్ణ, రాకేష్, నాగరాజు, సతీష్ బొమ్మ, మోహన్, సురేష్ కుమార్, చందు, శ్రీకాంత్, సాయి, మల్లేష్, రవి తదితరులు పాల్గొన్నారు. నాయకుడై
కార్య ప్రేరక ఉత్తమ పరిపాలన ప్రచారంజక త్యాగధనాపక రాజాధిరాజ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజుకి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మాయా మాటలతో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకుందని ఆరోపణలు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోనే నగర అభివృద్ధి. నగర అభివృద్ధి కుంటుపడితే సహించబోము. నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం. సమిష్టిగా పోరాడి నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ కార్పొరేటర్ల ధీమా. నగరపాలక సంస్థలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తామని హామీ. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ధైర్య సాహసానికి శివాజీ మారుపేరని ప్రశంసలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.